నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహర్భ్యో నమో గురుభ్యః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ప్రాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వందే తం సచ్చిదానందం యతివర్యం మహామతిం వేదవేదాంతసారజ్ఞం శ్రీగురుం ప్రణతోస్మ్యహం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం బ్రహ్మానందరూపాయ చిద్గగనానందాయ మధ్యమాం భూమానందపర్యంతాం కృష్ణానందాయ తే నమః. భగవత్పాస్వామినే నమః. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దైవాత్మస్వరూపులారా, గురు పరంపర స్మరిస్తూ వేదమాతకు వందిస్తూ పూజ్యులైన స్వామివారి పేరు స్థితప్రజ్ఞానంద స్వామివారి పాదపద్మలకు అనేక నమస్కారం సమర్పణ చేస్తూ, ఇప్పుడు జిదాత్మానంద స్వామికి బాగా పరిచయము, వాళ్ళకు కూడాను నమస్కరిస్తూ, మళ్ళా కార్యకర్తలకి అందరికీ ఇప్పుడు అన్నదానం చేసిండే వాళ్ళకి అందరికి కూడాను సద్గురుదే అనుగ్రహము సంపూర్ణంగా ఉండి వాళ్ళకి శాస్త్రంలో ఎలా చెప్పిందో, ఎలా ఉంటే ఎలా అర్థమవుతుందో తత్వము, అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము అంటని అనుబంధ చతుష్టయం అని 4 ఉన్నాయి. ఎవరైతే అధికారి అవుతారో వాళ్ళకే బ్రహ్మ విద్య అని, అధికారి కాకుండా వాళ్ళకి బ్రహ్మ విద్య కాదు అని. అధికారి అంటే ఏమి అంటే సాధన చతుష్టయ సంపత్తి అంతా అయ్యి ఉండాలి. అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాడు. బ్రహ్మ జిజ్ఞాస చేయాల్సి ఉంటే ఫస్ట్ నాయన ఈ అనాత్మ సంబంధాలు విడిపించుకునే దానికోసము అధికారి అయి ఉండాలా. అధికారి అయినాకనే ఏంది వల్ల విషయము. విషయం అంటే ఏమి? ఆత్మ అనాత్మ అనే విషయం ఏమైతే ఉందో దీన్ని శాస్త్రాలు అనేక ప్రకారంగా చెప్తూ వస్తాయి. శాస్త్రం చెప్పినట్టే వినాలే కానీ మనం ఎట్లో మనమే ఏమో అర్థం చేసుకుంటామంటే కుదరదు. అది కూడాను అనేక రకాలుగా రాసుకొచ్చేసినారు. ఏమి శాస్త్రాలు అనేక రకాలు రాస్తారు. కానీ అట్లా కాదు. శాస్త్రం అంటే భగవత్పాదులు చెప్పిండేది ఏమైతే ఉందో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవే అంతే. ఈ 3 ప్రస్థానత్రయే శాస్త్రం. వాళ్ళకి అనుభవాలు రాసుకొచ్చింటారు వాళ్ళు, యోగ పురుషులు వాళ్ళు. అది వైయక్తిక అనుభవం అవుతుందే కానీ సార్వత్రిక అనుభవం కాదు. సార్వత్రిక అనుభవానికి వైయక్తిక అనుభవానికి ఏం తేడా అంటే, వైయక్తిక అనుభవము ఒక జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. మొదలు సాధన చేయకుండా ఉండే ముందు ఆ సిద్ధులు అవి వచ్చిండెళ్దు. మళ్ళా సిద్ధులు వచ్చినాయి అనుకోండి, కానీ మా స్వామి చెప్తుంది, భగవత్పాద చెప్తాంటారు, కొండలు కానీ పడిపోతే ఆ సిద్ధులు తగ్గుతుందంట. సిద్ధి లేకుండా పోతుందండి ఒక దప్ప అట్లా అవుతుంది. కొన్ని సిద్ధులు మళ్ళీ లేకుండా పోతాయంట. అయితే వాటికి అర్థం ఏమంటే మెలకువలో మాత్రం ఒకడు సిద్ధి సంపాదించుకున్నాడు, ఒకడు సిద్ధి. అది యావ సిద్ధి అప్ప అంటే అగ్గిలో కూర్చుండే సిద్ధి సంపాదించుకున్నాడు. యావ దాంట్లో అగ్గిలో కూర్చుంటాడు నడామధ్యలో, మనకు ఒక బొబ్బు రాదు, మనకు కాలదు. అది అగ్ని యొక్క భగవంతుని అగ్ని బీజాక్షరాన్ని బాగా జపం చేసి దాన్ని సిద్ధి పొందినాడు. అగ్ని మనకి కాలదు. ఇప్పుడు అగ్ని కాలదు అని చెప్పేది అది వైయక్తిక అనుభవమే కానీ సార్వత్రిక అనుభవం కాదు. అందుకని శంకరాచార్యులు భాష్యంలో ఏం చెప్తాడు? అగ్ని శీతలహ అని ఇంత పెద్ద గ్రంథం రాస్తే మీరు ఒప్పుకుంటారా? అగ్ని చల్లగా ఉంది అంటే మీరు ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. కాబట్టి అనుభవానికి వ్యతిరేకంగా ఉంటే ఆ గ్రంథం పక్కకు పెట్టేయండి. గ్రంథము ఒకవేళ సిద్ధపురుష అయ్యుండొచ్చు అంతే, ఒక నమస్కారం అంతేగాని కానీ ఆత్మసిద్ధికి సంబంధం లేదు. సిద్ధులకి ఆత్మస్వరూపానికి ఇది సిద్ధానుభవం అంట, పూర్వానుభవం, మొదలే ఉన్న అనుభవం కదా. అందుకనే దీన్ని ఏమో చేసి పొందేది కాదు. జ్ఞాపకం శాస్త్రం నా కారకం. శాస్త్రం ఏం చేస్తుంది, మనం మర్చిపోయినాము మన స్వరూపాన్ని, మనం ఎవరో మనకు తెలియక మనం ఏమైంది, ఏది మనకు తెలియకుండా మనం ఏది కాదో దాన్ని మనం బిర్రకు పట్టుకున్నాం. దీన్ని శాస్త్రంలో అధ్యాస అంటాడు. దాన్ని ఏమంటాడు, అధ్యాస అంటే ఆత్మధర్మాలు అనాత్మ పైన, అనాత్మధర్మాలు ఆత్మ పైన ఆరోపించుకొని వ్యవహారం చేసేది ఏమైతే ఉందో దీన్ని అధ్యాస అని శంకరాచార్యులు పిలుస్తారు కదా. అధ్యాస అంటే ఏమి అని కొత్తగా వినే వాళ్ళకి అర్థం కాదు కదా. ఊరికి అధ్యాస అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఈ పదాలు ఎవడన్నా వినింట్రా? అస్సలు వినలే. అవునా కదా? అవునా? వడ్డీ కన్నా వినింటి సరిపోతాండి. అసలే వినలే. అసలు వడ్డే కదా, అసలు ఉంటే కదా వడ్డీ. అవునా? అసలే లేదంటే ఇంక వడ్డీ అక్కడ. అవునా? అందుకని అస్సలు వినుకున్న అంటే వాళ్ళకి అది అధ్యాస అంటే కుదరదు కదా. అధ్యాస అంటే మీరు మామూలు వ్యవహారంలో ఇడీ జగత్తంతా అధ్యాసే. నువ్వు ఏ మాటన్నా మాట్లాడు, నేను దానికి అధ్యాస చూపిస్తాను. నువ్వేమన్నా మాట్లాడు, నేను కరెక్ట్గా మాట్లాడతాను స్వామి, సత్యం మాట్లాడతాను అని చెప్పు కదా. నువ్వు సత్యమే మాట్లాడతావు. ఏమ్మా లడ్డు ఎట్లుంది? తీయగా ఉంది కదా. అవునా కదా? ఇప్పుడు సత్యం చెప్తాండవా అబద్ధం చెప్తాండవా? సత్యమే చెప్తున్నాం. అందరూ తీగ ఉందండి. ఇది శాస్త్రం చెప్తుంది కాదు. లడ్డు తీగ లేదయ్యా. ఎట్లా తీగ ఉంటుంది లడ్డు? చక్కెర తీగ ఉందా, లడ్డు తీగ ఉందా? మరి నువ్వు లడ్డు మీద చెప్పితే ఎట్లయితుంది? చక్కెర యొక్క సంబంధం వల్ల లడ్డు తీగ ఉంది అని చెప్పు. ఓకే, చక్కెర లడ్డు యొక్క సంబంధం వల్ల అది తీగ ఉంది అని చెప్పు. వద్దు అని చెప్పలే. కానీ మనం అట్లా చెప్పమే. లడ్డు తీగ ఉంది, మైసూర్ పాక్ తీగ ఉంది కదా. అవునా కదా? ప్రతి ఊరికి అట్లే చెప్పేది. వ్యవహార భాష అది. మనం నడుచుకోపోతా అంటాము. నువ్వు పాయింట్ అనేది తీసుకురా, అధ్యాస చూపిస్తాం. కరెక్ట్గా నువ్వు చెప్పునే లేవు. ప్రపంచంలో నువ్వు సత్యంగా చెప్పే సాధ్యం లేదు. యాదా వ్యవహారిక సత్యం ఓకే లేదని చెప్పలే. వ్యవహారంలో సత్యం వాడతావు, అది వ్యావహారిక సత్యం. కానీ పారమార్థిక చెప్పు, పారమార్థిక సత్యం చెప్పు అంటే కానీ చెప్పలేము ఎవరు. నారాయణ పారమార్థిక సత్యము. అందుకనే సత్యాన్ని 3 భాగాలు చేస్తారు శంకరాచార్యులు కదా. వ్యావహారిక సత్యము, ప్రాతిభాసిక సత్యము, పారమార్థిక సత్యము అని బాగా జ్ఞాపం పెట్టుకోవాలి కదా. ఎవడో ఒక దెబ్బ చెప్పేసి వెళ్ళిపోతే అట్లా జ్ఞాపకం కదా. అందుకని వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము, ప్రాతిభాసిక సత్యము, పారమార్థిక సత్యం. ఈ పారమార్థిక సత్యమే చాలా ప్రధానమైనది. వ్యావహారిక సత్యం పట్టుకోవాలా, ప్రాతిభాసిక సత్యం విడిచిపెట్టాలా. ఈ వ్యావహారిక సత్యం కూడాను ఎంతవరకు అంటే పారమార్థిక సత్యము మనకి దక్కేంత వరకు వ్యవహార సత్యం పెట్టుకోవాలి. వ్యవహారం శరీరం నేను అనేది వ్యవహార సత్యమే. శరీరం నేను అనేది వ్యవహార సత్యమే. అదే ఈ శరీరాన్ని నిలువుటద్దంలో నిలుచుకుంటాం కదమ్మా. నిలుచుకుంటామా లేదా? ఆ నిలువుటద్దంలో ఈ శరీరము ఆడ ప్రతిబింబిస్తుంది కదా. దాన్ని ఏమంటారమ్మా? ప్రతిబింబము. ఇది బింబము, అది ప్రతిబింబము. బింబ ప్రతిబింబ వాదం కూడా ఒక వాదం ఉంది కదా, ఉంది. సరే, ఈ ప్రతిబింబం ఏం చేస్తుంది? మనం శరీరం ఎట్లుంటే అట్లే కనబడుతుంది. ఇంకేమన్నా అమ్మా, ఇప్పుడు ఆ అద్దము మన శరీరం ఎట్లుంటే అట్లే కనబడుతుంది, అట్లే తోస్తుందా? కొంచెం ఏమైనా మార్పిచ్చి తోస్తుందా? కొంచెం సూక్ష్మ విషయం అదే, అది లెక్క అంతే, ఇంకేమిలే. నేను మామూలు అర్థం చెప్పిన, నేను మిరల్స్ అది ఇది అని చెప్పలే. నేను కూడా హుషారే. ఎవడు చూసుకుంటే అర్థమే నేను చెప్పిన. మనం ఎవడు చూసుకునే కొన్ని దీంట్లో ప్రదర్శనాల్లో చూస్తారు. పొడువుగా ఉంటే చిన్నగా కనపడుతుంది, చిన్నగా ఉంటే పొడువుగా. నేను ఆ అర్థం చెప్పలే. నేను నార్మల్ అర్థం, నేను కూడా హుషారే కదా అందుకు నార్మల్ అర్థం చెప్పినాను.
యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి అని సుభాషితకారులు. దర్పణస్య కిం కరిష్యతి, దర్పణం కూడాను అద్దం కూడాను నువ్వు నీ ముఖం చూపేదు, అందరికీ చూపిస్తున్నావు, ఎవరికే చూపిస్తున్నామ్మా? ఎవరు చూసుకుంటారో వాళ్ళకి చూపిస్తుంది కదా. ఇప్పుడు అద్దం ఏడో ఉంది కదా, మనకి ఇప్పుడు అంతా చూపిస్తుంది, అద్దం దగ్గర నిలుచుకుంటే చూపిస్తుంది కదా. ఇప్పుడు అద్దం దగ్గర నిలుచుకునే వాళ్ళకి అందరికీ చూపిస్తుందమ్మా, ఎవరు చూపిస్తుంది? మనమే నిలుచుకోవడం అనుక, ఎవరెవరు కావాలంటే వాళ్ళు నిలుచుకుంటారు, ఎవరు చూడాలంటే అందరూ నిలుచుకుంటా పోయినారు, అందరికీ చూపిస్తుందా? ఎవరో ఒకరికే చూపిస్తుందా? ఒకరికే కనపడుతుంది, ఒకే లేదు, అందరికీ కనపడుతుందా ప్రపంచంలో? అందరికీ, గుడ్డలకు కూడా అందరికీ అంటే కానీ అర్థమేమి, కళ్ళు ఉండే వాళ్ళకి మాత్రం చూపిస్తుంది, కళ్ళు లేని వాళ్ళకే చూపించదు. అందుకని యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. కన్నులు లేకున్న వాళ్ళకి అద్దంలో ముఖము కనపడదు. ఇప్పుడైతే అద్దంలో ముఖం కనపడాలంటే ఏం అధికారి ఉండాలా అంటే కన్నులు ఉండాలా. అట్లా శాస్త్రస్య తస్య కరోతి కిం, శాస్త్రం కూడా ఎవరికి ఉపయోగం అవుతుంది? ఎవరు అయితే అధికారి అయి ఉన్నాడో వానికి ఉపయోగం. అధికారి ఉండేవానికి జ్ఞాననేత్రం ఉంది అని అర్థం. అధికారి అయి ఉండేవానికి ఇహమూర్తార్థ ఫలభోగ విరాగమే అధికారి కదా. ఇహమూర్తార్థ ఫలభోగ విరాగమే అధికారి, క్షమాదిష సంపత్తే అధికారి, ముముక్షత్వమే అధికారి కదా, నిత్యానిత్య వస్తు వివేకమే అధికారి. ఈ 4 సదన చతుష్టయ సంపత్తు చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అట్లేం లేదు, ఎవరికైనా మోక్షం ఇచ్చేస్తుంది. అందరి స్వరూపం మోక్షమే. కానీ ఎవరు తెలుసుకోగలరు అంటే ఎవరైతే శాస్త్రం చెప్పినట్టు ప్రకారంగా ఎవరు సాధనలు చేసుకున్నారో, సాధన చతుష్టయ సంపత్తి అంతా అయ్యిందో, అయితే అది అనేక జన్మలు ఇంకా వస్తుంది. ఎన్ని జన్మలు అందరికీ సాధన అయిపోయింటుంది కొందరికి, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సాధన చేసే పనిలే, వాళ్ళు అధికారి అయిపోయినారు. అందుకని వాళ్ళకి అధికారి అయిందని వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుందంటే వాళ్ళకి విషయవాసనలు అనేది ఉండవు, విషయ వికారాలు ఉండవు. అది విషయ వికారాలు ఉండవు అంటే వాళ్ళకే తెలుసుకోవాలి, ఇంకొకరు చెప్పే పని లేదు. అది వాళ్ళ మనసు, నా మనసు ఇప్పుడు విషయాలు కలిపోతా ఉందా, కరెక్టు, నాను ఇంకా అధికారి అయ్యిండ్లా. విషయ వికారాలు లేదు, పోలేదు, విషయాలు ఉన్నాయి కానీ దానికన్నా మనసు పోదు, వాడు అధికారి, వాడు అధికారి అయినాడు. ఆ అధికారి అయిండేవనికి మాత్రమే విషయం. అప్పుడు గురువు దగ్గరికి వచ్చి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తాడు. అప్పుడు సత్యమేవది అసత్యమేవది అని అప్పుడు. అందుకనే శంకరాచార్యులు ఒక శ్లోకంలో చెప్తాడు క్లీన్గా, ఏమని, త్యజే దుర్గుణ సంసర్గం భజే సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్ర స్మరా నిత్యమనిత్యతాం. ఇంత ఉంది. నేను చెప్తేనే ఎవరో ఇదన్నా తీసుకురండి అధ్యాస చూపిస్తాము కదా. ఇప్పుడు లాడు తీగ ఉందంటే మీ మాట ఏమాయా, తీగ ఉందంటే అది కరెక్ట్ కాదా కదా, అవునా కదా. ఎవరో మీ ఇంటికి వచ్చిరు, అమ్మ అట్లా బిందెకి అమ్మ నీళ్ళు తెచ్చుకోవాలని, లేదు స్వామి బిందెకి కారుతా ఉంది, పగిలిపోయి ఉంటుంది, బిందెకి కారుతా ఉంది కదమ్మా. ఇప్పుడు మీరు సత్యం చెప్పినారా అబద్ధం చెప్పినారా? వెరీ గుడ్, బాగా చెప్పినారు కదా, అవునా కదా. ఇప్పుడు బిందెకి కారుతుందా నీళ్ళు కారుతాయా? మరి నువ్వు బిందెకి కారుతుంది అంటావు కదా అమ్మా. ఇది లాజిక్ అంట, అది ఉపాయం అనమాట, తర్కం అనమాట. అందుకని ఈ తర్కాన్ని అనుభవాంగ తర్కము. మీ కూతుర్ని యా ఊరికి ఇచ్చినారంటే అడిగే వాళ్ళు అట్లా చెప్తారు, మా కూతుర్ని బాగేపల్లికి అంతా ఇస్తారా అమ్మాడా? అట్లా ఇప్పుడు ಯಾವ వాక్యమన్నా వాడండి ప్రపంచంలో, నువ్వు ಯಾವುదన్నా చెప్పండి, దానికి అధ్యాస చూపిస్తాం. అధ్యాస లేకుండా వ్యవహారం లేదు. అంటే ఆత్మధర్మాలు అనాత్మధర్మాలు ఈ త్రిపుటి ఉంది కదా, చూసేవాడు చూడబడే వస్తువు చూపు, త్రిపుటి, ఇదే అధ్యాస. ఈ త్రిపుటి లేకుండా కదా జాగ్రత్త అవస్థ అంతా విచారించు, యావ మూల్లో యావ దేశము యావ అమెరికన్ యాటికన్నా పోండి త్రిపుటి ఉన్నే ఉంటుంది, అధ్యాస ఉన్నే ఉంటుంది. అధ్యాస ఆత్మధర్మాలు
అనాత్మ పైన, అనాత్మ ధర్మాలు ఆత్మ పైన ఆరోపించుకొని వ్యవహారం చేసేది చూడే, దీన్ని అధ్యాస అంటాడు. ఈ అధ్యాస ఎవరన్నా చెప్పిస్తే వచ్చిందో, బాగా హుషారుగా వినాలి ఇది, ఎవరన్నా చెప్పిస్తే వచ్చిందో, తానంతకి తానే వచ్చిందో, వెరీ గుడ్, తానంతకి తానే వచ్చింది, ఎవరు చెప్పిస్తే వచ్చిందిలే. ఇంక వేరే విషయాలన్నీ చెప్పిస్తే వచ్చింది. ఇప్పుడు అమ్మ నాన్న చూపిస్తుంది, ఆ నాన్న చెప్పిస్తే కానీ మాత్రం నాన్న నన్ను గుర్తిస్తాడు. ఒక వ్యక్తిని నా తమ్ముడురా నీకు మామ కావాలని చెప్పిస్తే వాడు మామ అంటాడు కదా. అదే వ్యక్తిని ఇంకొకరిని కదా నీకు పిన్నయ్యరా అంటే పిన్నయ్య అంటాడు. వాడు అన్నీ చెప్పిస్తే వచ్చిందే పిల్లవానికే కానీ కదా, చెప్పకుండా ఏడిది రాలేదు కదా. ఒకటి మాత్రం చెప్పకుండా వచ్చింది, అదేది చెప్పకుండానే వచ్చేసింది. కరెక్ట్, నేను శరీరం అనేది చెప్పేసాను. ఇప్పుడు మీ పిల్లలు పుడతారు కదమ్మా, ఇట్లా ఒకటేసి భద్రము మర్చిపోద్దు, నువ్వు శరీరము ఎన్న మర్చిపోయావు అంటారు ఎవరన్నా? అది స్వాభావికంగా వచ్చేసింది. అందుకని స్వాభావిక నైసర్గికోయం లోక వ్యవహార అని. ఈ శరీరంతో అధ్యాస మాత్రం ఎవరు బోధించింది లేదు, ఎవరు చెప్పించింది లేదు. యావ ప్రాణికి చెప్పేలా ఇప్పుడు సీమ్ ఉంది కదా, సీమ్ పోతా ఉంది, నీళ్ళు వస్తాయి కదా, నేను చచ్చిపోతాను పరపర ఏమో చెప్పిస్తే సీమ్కే ఆ నీళ్ళు వస్తుండే వెళ్ళిపో అని చెప్తావా? లేదు కదా. ప్రతి ఒక్కదానికి నేను శరీరం అనే అధ్యాస జరిగిపోయింది. అందుకని దాన్ని శంకరాచార్యులు స్వాభావిక నైసర్గికోయం లోక వ్యవహార అని స్వాభావికంగా జరిగిపోయిందయ్యా. మళ్ళా మా శ్రీనివాస అట్ల వాళ్ళు తర్కం చేయొచ్చు, స్వామి స్వాభావికంతో వచ్చింది అధ్యాస, ఎవరితో వచ్చింది? మళ్ళీ తర్కం చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు తేలంటే చదువుకుంటారు, వినింటారు కాదు. స్వాభావికంగా వచ్చిండే అధ్యాస స్వాభావికంతో ఎందుకు పోకూడదు? వాళ్ళ శాస్త్రాన్ని ఆశ్రయించాలా, వాళ్ళ గురువునే ఆశ్రయించాలా, వాళ్ళ సాధనలే వాళ్ళు చేయాలా? అడగచ్చు కదా, కాదు స్వాభావికంగా వచ్చిందప్ప. ఇప్పుడు వ్యావహారికంగా మనం స్వాభావికంగా నిద్రపోతాం, అవునా? ఏమన్నా ప్రయత్నం చేస్తామా? లేదు కదా, అవునా కదా. ప్రయత్నం లేకుండా నిద్ర వచ్చింది, మళ్ళీ ప్రయత్నం లేకుండా మెలకు వస్తుందా? అకస్మాత్ ఒకదప్పుడు లేపుతాడు, అది వేరే కథ. మీరు ఒకరే ఉన్నారనుకో, మళ్ళీ ఎవరన్నా ఉన్నారు లేపుతారు అట్లొద్దు కదా. మీరు ఒకరే ఉన్నారనుకో, ఇప్పుడు నీకు ప్రయత్నంగా మెలకు వస్తుందా, స్వాభావికంగా అట్లే మెలకు వస్తుందా? ఇప్పుడు స్వాభావికంగా నిద్రపోయినాడు, స్వాభావికంగా మెలకు వచ్చినాడు, ఈ స్వాభావికంగా అద్వేష వచ్చినాడు, స్వాభావికంగా ఎందుకు పోకూడదు అని ఎవరైనా తర్కం చేయొచ్చు కదా. ఇప్పుడు స్వాభావికంగా వచ్చింది, అవునా లేదా? ఇప్పుడు ఏదో పాము వచ్చింది, పాము వస్తే ఎవరు మాట్లాడుతాండి అంటే అది స్వాభావికంగా వచ్చింది, అట్లా ఇట్లా చూస్తుంది, ఏడా ఏమి దానికి రక్షణ లేకుండా సన్నగా వాపస్ వెళ్ళిపోతుంది కదా. అట్లా పాము వచ్చినట్లు స్వాభావికంగా వచ్చి స్వాభావికంగా వెళ్ళిపోవచ్చు కదా. ఇది ఎవరైనా అడిగేదే, ఈ ప్రశ్న అడగచ్చు కదా, అవునా కదా. అది ప్రశ్న ఏమి లేదు, మనమే ఈ ప్రశ్న వేసుకోవచ్చు. నాయనా స్వాభావికంగా వచ్చింది అంటే వచ్చింది లేదు అని చెప్పలే, ఇది బుద్ధిపూర్వకంగా వచ్చింది. ఇది ఎట్లొచ్చింది? అందుకనే యాజ్ఞవల్క మహర్షి, నా టైం 2 నిమిషాలు ఉంది, 6 నిమిషాలు ఉంది. యాజ్ఞవల్క మహర్షి మైత్రేయితో సంవాదంలో మా స్వామి చెప్పింది మేమే చదువులే, ఊరికి వినుకుంటూ వచ్చినాం. ఏడో ఉపనిషత్తు చదువులే ఏందిలే, ఊరికి వినుకుంటూ వచ్చినాం. దాంట్లో మా స్వామి చెప్తాను, మైత్రేయి యాజ్ఞవల్క మహర్షి అడుగుతూ మోక్షం అంటే ఏది అని అడిగినాడు. మోక్షం అంటే ఎట్లా? అందుకని మోక్షాన్ని విభాగం చేస్తూ దైనందిన ప్రళయము, ఆధ్యాత్మిక ప్రళయము కదా, మహాప్రళయము, బ్రహ్మదేవుని ప్రళయము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆ ప్రళయం కాదు, ఆ ప్రళయం కాదు, అది మోక్షము కాదు. ఇంకేది అంటే బుద్ధిపూర్వక ప్రళయమే నిజమైన ప్రళయము, అదే మోక్షము. ప్రళయం అంటే ఏమి, అంత లోపలికి వెళ్ళిపోయి ఏమీ లేకుండా తానే తాను మిగిలేదు, ఇది ఒక రూపంలో ప్రళయం. అందుకని దైనందిన ప్రళయం నిద్రకు పోలుస్తాడు. దైనందిన ప్రళయం, దినము ప్రళయం అంటే లేకుండా పోతుంది కదమ్మా. ప్రళయం అంటే ఏమి, జగత్తు లేకుండా అయిపోయేది, శరీరం లేకుండా అయిపోయేది, వ్యవహారం లేకుండా అయిపోయేది కదా.
ఇది ఒక రూపంలో ప్రళయం, చనిపోయేది కూడా ఒక రూపంలో ప్రళయం. ఇంకా జన్మ వచ్చేంత వరకు వ్యవహారము ఒకవేళ ఉండొచ్చు, కానీ మనకు ప్రత్యక్షంగా కనపడదు. మనకు అనుభవం ఇప్పుడు వెనక జన్మలో నేనేమైనాను, ఎట్లున్నాను అనేది ఎవరికైనా అర్థమవుతుందా? లేదు. అది ఎవరికో ఊరికి వస్తుందంట. ఎవరికో వాళ్ళతో శంకరాచార్యులు వాళ్ళతో ఏం పేరు పెట్టినంటే, శరీరం వదులుతానట్లే బుద్ధి భ్రమ చెందకుండా మళ్ళీ మానవ జన్మ వస్తే వాళ్ళకి వెనక జన్మ గ్యాప్ ఉంటుంది. జాతస్మరలు అని వాళ్ళతో జాతస్మరలు అని పేరు పెట్టారు. అది శాంజనంకి ఎవరికే ఉండదు, ఎవరికో ఊరికి, చాలా తక్కువ కదా. అది జాతస్మరలు అని ఎవరో వచ్చినారనుకో, నాకు వెనక జన్మలో గుర్తుంది అంటే మనం ఊరికి అని నమ్మగల్లా, కానీ వాని జన్మ యావదో మన ఏంది వ్యవహారమో మనకు తెలియదు. మనకి లేదు కదా అట్లా. ఎందుకు లేదు అంటే కన్నా శరీరం విడిచిపెట్టేతోడు బుద్ధి భ్రమతో బాధపడుతూ శరీరం వదులుతుందంట. దీన్ని బాగా అంటిపెట్టుకుంటుంది కాబట్టి, దీని అభిమానంతో జాస్తి ఉంటుంది కాబట్టి, అందుకని వదిలేతోడు 1000 తేళ్ళు కుట్టినంత బాధ అవుతుందంట. అందుకని అప్పుడు నా స్మరణ వస్తుందో లేదో ఆనాటికి ఇప్పుడే స్మరిస్తానను, శివులార వినయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస అని చెప్తాడు. ఆనాటికి ఇప్పుడే నేను స్మరణ చేస్తాను. అప్పుడు కపముతో కదా నేను స్మరణ నారాయణ అని అన్నకి అవుతుందో లేదో ఇవిడే అంటాను, శివులార వినయ్ టిక్ కొట్టు. వీడు బాగున్నవాడు నారాయణ స్మరణ చేసినాడు, మళ్ళీ మరణకాలంలో స్మరణ చేయకున్నా కూడా ఒక శాంతి ఇచ్చేసేప మోక్షం ఇచ్చేయి. మీ అప్పని కంటే ఏం పోయింది, నిన్ను ఎవరిని అడుగుతారు కదా, నీకన్నా పెద్దవాడు ఉంటే కదా అడిగాకే, నువ్వు ఇచ్చే నాకు మోక్షం అంటాడు భక్తుడు కదా, అవునా కదా. అందుకని ఆవిడు ఎవరు ప్రహ్లాదుడు నీకేమన్నా చుట్టమా, మనకి ఇచ్చిండ్లే జ్ఞానము, అవునా. శబరికి ఏమన్నా బంధువా నువ్వు, వాళ్ళకి ఆయనకి ఇచ్చిండ్లే ఎంగిలి పండ్లు తింటివి, అవునా కదా. అందుకదా నేనేం తప్పు చేసిన నాకు అవును. అందుకని భీముడు ఒక సందర్భంలో వ్యాస మహర్షి ఎవరో వచ్చి ధర్మరాజుకి బోధిస్తాడు, శివుని మంత్రం ఇస్తాడు. నాయనా మీకు మళ్ళీ ముందర మీకు కావాల్సింది వస్తుందని అర్జున్ నువ్వు బోధించు, అర్జున్కి నువ్వు అన్న కదా నువ్వు బోధించాడు నాయన రా అని చెప్పేసి ఫస్ట్ వ్యాస మహర్షి ఎవరికి ధర్మరాజుకి బోధిస్తాడు. ధర్మరాజు అర్జున్కి బోధిస్తూ ఈ మంత్రం జపం చేసి నువ్వు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని పాశుపతాస్త్రాన్ని సంపాదించుకొని రాపో అని పంపిస్తాడు. వాడు ఎంతో కాలం సంపాదించి కష్టపడి యుద్ధం చేసి చేసుకొని వస్తాడు. అప్పుడు అన్నా ఎంత కష్టమైనో నేను ఈశ్వరుని మెప్పించేతానికి కదా, అవునా కదా. అందుకని ఇంత కష్టమైపోయాను. భీముడు వచ్చే చాలా సుమ్మే ఊరికే ఉండయ్యా చెప్పుకునే సిగ్గులే అంటాడు. ఎవరు భీముడు. శంభ అంటే రావాలా అని, ఊరికే శంభ అంటే వచ్చేయాల, నువ్వు వీళ్ళు చూద్దాము అంటాడు. వాడు గద ఇక్కడేసేసి శరీరం ఇట్లా పెట్టి నువ్వు వస్తావా లేదా నేను చచ్చిపోతాను శంభ అంటాడు. ఆవిడ వెంటనే వచ్చేస్తాడు. చూడు ఎంత విలువని వచ్చిన ఈశ్వరుడు అంట. అప్పుడు అరికద్దాసులు చెప్తా అండి, మీరు పరీక్ష చేయాలంటే భీమునంత ఆగి పరీక్ష మాడి అంటే భీముడాక టై నువ్వు పరీక్ష చెయ్యి. భీముడాక టై పరీక్ష చేయకుండా వేరే దాని కట్ట ఎవడో గుండెకల్లు వేసుకొని నువ్వు ఇట్లా శంభు అంటే కదా నీకు ఈశ్వరుడు డాక్టర్ వస్తారు కదా, అవునా లేదా. అందుకే భీమునాక టై పరీక్ష చేసుకో. అందుకని ఆ ప్రహ్లాదుని యొక్క టై ఆనాటి భక్తి ఈనాటు ఉంటే ఎందుకు రాడే మాధవుడు తానెందుకు రాడే కేశవుడు అంటాడు. ఆనాటి భక్తి ఈనాడు ఉంటే, ఆనాటి భక్తి ప్రహ్లాదుకు ఉండే భక్తి మనకుంటే, శబరికి ఉండే భక్తి మనకుంటే కదా. శబరి ఏం చేసింది, అనుక్షణము కాసుకుంటూ ఉంది రాముడు వస్తాడు అని, అవునా కదా. రామాని రామాని మనము ఓ తప్ప ఎవడో లేచేతోడు అంటాము, పనుకునేతోడు అంటే అంటాము, లేకపోతేలే, అవునా కదా. ఇంకెట్లా మనకు రాముడు రావాలా, అనుక్షణము ఆయన రాముని ధ్యానం చేసింది కదా, అవునా కదా. అందుకని త్యజే దుర్గుణ సంసర్గం భజే సాధు సమాగం, దుర్గుణాలను త్యజించాలా. మాకేంటివి లేవు స్వామి అంటే దేహం అనే భావన ప్రతి ఊరికి ఉంది. త్యజే దుర్గుణ సంసర్గం భజే సాధు సమాగం. ఆ సాధు సమాగం చేస్తే అయిపోయింది అప్పుడు టైం.
సాధు సమాగమం చేస్తే ఏమవుతుంది? భజే సాధు సమాగమం. అప్పుడు కురు పుణ్య మహోరాత్ర, నాయన పుణ్యం చెయ్యి, ఆ పుణ్యం వల్ల నీకు జ్ఞానం రావాలా. పుణ్యం లేకుండా జ్ఞానం వచ్చే సాధ్యమే లేదు. పుణ్యం లేకుంటే మనసు శుద్ధం కాదు కదా. ఎంతున్నా సాల్దు అని పోతుందే అది పుణ్యం లేని వాళ్ళు. ఎంతుంటే అంత సాల్లెప్ప భగవంతుడు ఇచ్చినాడు అని అనుకునేవాడు పుణ్యం ఉండేవాడు. వాడు ఎవడు ఆనందంగా ఉంటాడు. ఎంతుంటే అంత. ఎదుర్చా లాభ సంతుష్టం ద్వంద్వాతీతో విమత్సర. పోతానే ఉంది ఇట్లే, అయిపోయింది టైం కదా. ఎదుర్చా లాభ సంతుష్టం అయిపోయిందమ్మా. ఆవిడే అమ్మా అవునా. అందుకని అక్కడ త్యజే దుర్గుణ సంసర్గం భజే సాధు సమాగమం. సాధు సమాగమం చేయరు. మళ్ళీ వాళ్ళు చెప్తారు కురు పుణ్య మహోరాత్ర, ఎప్పుడు పుణ్యం చేయనాయన. అవుడు మళ్ళీ స్మర నిత్యం అనిత్యతాం, అనిత్యాన్ని స్మరించు కదా. ఆ స్మరించి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. యావది నిత్యము, యావది అనిత్యము, యావది సత్యము, యావది అసత్యము. సత్యము అసత్యము రెండు ఉంటాయి, ప్రతి ఒక్కరు దీంట్లోనూ ఉంటుంది. కానీ సత్యాన్ని పట్టుకో, అసత్యాన్ని తోసేసేయి కదా. మా భూమన స్వామి చెప్తా ఉండే, నేను ఆవిడ వేదం నాకు అంత అర్థం అవుతుండలేదు. కానీ ఇప్పుడు శనిగిత్తనం ఉంది కదా, శనిక్కాయ ఒలుస్తారు. ఒలిస్తే స్వామిది ఒక మాట చెప్పేసి నిలిపేస్తా. మళ్ళీ స్వాములు మహాత్మ వాళ్ళ వాక్యం మనం వినాలి కదా కదా. అవునా కదా. ఇదే శనిగిత్తనము ఒలుస్తారు, పొట్టంతా పారేస్తారు, ఇతను మాత్రం పెడతారు. ఇతను మళ్ళా దాని శరీరం ఉంది కదా, దాని పొట్టు తొడుక్కొని వస్తుంది. అది ఎక్కడి నుంచి తొడుక్కొచ్చా అంటా ఉండే కదా. అవునా కదా. అవునా కదా. అలాగా మనకు కూడా వాసనల వల్ల వస్తాయి నాయన జన్మలు. ఎవడు ఎంతవరకు జ్ఞానం కలగలేదో అంతవరకు వస్తూనే ఉంటాయి. కొన్ని కోట్ల జన్మలు వస్తా అంట. ఎన్ని కోట్ల జన్మలు వచ్చినాయి మనకు తెలియదు. అవును సృష్టికాలానికి వస్తూనే ఉన్నాయి. అమ్మ సముద్రంలో ఎన్ని చెక్కులు నీళ్లు ఉన్నాయో అన్ని జన్మలు వచ్చినాయి మనకి. బిందువులో ఉండే నీళ్ళు కాదు. ఇంకా నీకు సిగ్గులేదా అంటుంది శాస్త్రము. జ్ఞానాన్ని సంపాదించుకోకుండా మానవ జన్మ వచ్చి కదా. మానవ జన్మ ఈ జన్మమందే కానీ మరి ఏ జన్మమందు లేదు. చేత తెలియలేక మానవుడు చెడిపోవు నారాయణ చెప్తాంటే వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎవడు అవకాశమిల్లా. నారాయణ. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓ 2 నిమిషాలు జాస్తి తీసుకున్నా, క్షమించండి. నారాయణ స్వాములు తిన్నాము మనం. నారాయణ.